బోరుగడ్డ అనిల్ కుమార్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తెలియజేస్తూ ఉన్నారు. ఇక బోరుగడ్డ అనిల్ కుమార్ మాత్రం నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తిని, నా వెనక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, నాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డే బెయిల్ ఇప్పించాడు, అతి త్వరలో వైకాపాలో ఒక కీలక పదవిలో కూడా మీరు నన్ను చూడబోతున్నారు అంటూ బోరుగడ్డ అనిల్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో భాగంగా చెప్పారు. అసలు ఎవరు చెప్తున్న దాంట్లో వాస్తవం ఉంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బోరుగడ్డ అనిల్ కుమార్కి అసలు సంబంధం ఉందా లేదా అనే దాంట్లో మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు ఎవరు చెబుతున్న దాంట్లో నిజం ఉంది అబద్ధం ఉంది అనే దానికన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చేసి మాకు సంబంధం లేదు అని చెప్పి అఫీషియల్ గా చెప్తున్నారు కదా వాళ్ళు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏదో సంథింగ్ వాళ్ళు ఆత్మావలోహనం చేసుకున్నట్టు అనిపిస్తుంది. అంటే బోరుగడ్డ అనిల్ కానీ, లేదంటే కొడాలి నాని కానీ, లేదంటే వల్లభనేని వంశీ కానీ, లేదంటే గుడివార అమర్నాథ్ కానీ, లేదంటే అంబటి రాంబాబు కానీ, ఇలాంటి వాళ్ళ వల్ల పార్టీకి డ్యామేజ్ అయింది అనేటువంటి ఒక అభిప్రాయం వచ్చి ఉండొచ్చు ఆ పార్టీలో. లేదంటే బోరుగడ్డ అనిల్ మాకు సంబంధం లేదని చెప్పేసి అనరు. ఎందుకనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు 2019 నుంచి 2024 వరకు బోరుగడ్డ అనిల్ ఏం మాట్లాడాడు, ఎలాంటి నేరాలకు పాల్పడ్డాడు అనేది కనుక రికార్డ్స్ తీస్తే దాదాపు 70 కేసులు ఏమున్నాయని చెప్పి అంటున్నారు ఆయన మీద. ఇప్పుడు ఆయన రౌడీ షీటు 70 కేసులు ఉన్నాయని చెప్పి అంటున్నారు. ఆస్తి వివాదాల్లో కానీ, హత్య కేసుల్లో కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఇతను. ప్లస్ సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని, లోకేష్ గారిని ఎవరిని వదిలిపెట్టలా. అంటే జుగుప్సాకరమైనటువంటి పదజాలంతో, అసభ్యకరమైనటువంటి పదజాలంతో దూషించాడు. అసలు విచ్చలవిడిగా ఆయన సోషల్ మీడియాలో మాట్లాడారు. దాంతోపాటు మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళని బెదిరించాడు. మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళని లేపేస్తానన్నాడు. ఇంత జరిగినప్పటికీ కూడా, ఇంత అతను మాట్లాడుతున్నప్పటికీ కూడా ఆ రోజున అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక్క కేసు అంటే ఒక్క కేసు కూడా అనిల్ మీద పెట్టలా. బోరుగడ్డ అనిల్ మీద. అతను రిపబ్లికన్ పార్టీ ఏదో చెప్తా ఉంటాడు. రిపబ్లికన్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, దానికి ఏదో ఢిల్లీలో ఆయన ఏదో ఉంటారు, ఆయనకి ఈయన అనుసంధానం అని చెప్పి చెప్పుకుంటుంటాడు. రామ్దాస్ అథవాలే గారికి ఆయన శిష్యుడనో లేకపోతే ఏదో చెప్పుకుంటూ ఉంటాడు. సరే, ఇప్పుడు ఆ పార్టీ కూడా రాజీనామా చేశాడు. ఆ పార్టీతో సంబంధం లేదు ఇతనికి. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకం అని చెప్పి ఈయన చెప్తున్నాడు. వాళ్ళు ఏమంటారు, మాకు సంబంధం లేదని చెప్పి వాళ్ళు చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, వెంకటరెడ్డి అనేది ఒక అతను ఉన్నాడు వైఎస్ఆర్ కారుమూరి వెంకటరెడ్డి. అతన్ని మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో బోరుగడ్డ అనిల్, అవి కనుక వింటే అసలు ఆ కారుమూరి వెంకటరెడ్డిని అతను ఏ విధంగా మాట్లాడని తెలిస్తే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఇతను సంబంధం ఉందా లేదా అనేటువంటి ప్రశ్న ఉదయిస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని చెప్పి ఆయన తిట్టడం ఏంటి? అతను కీలకమైనటువంటి వాయిస్ వినిపిస్తున్నాడు. కారుమూరి అధికార ప్రతినిధిగా కీలకమైనటువంటి వాయిస్ వినిపిస్తుంది. అక్కడ చాలా మంది అధికార ప్రతినిధులు ఉన్నారు. శ్యామల కూడా అధికార ప్రతినిధి. శ్యామల చెప్పేదానికను ఆయన చెప్పేదానికి తేడా ఉంది కదా, కారుమూరి వెంకటరెడ్డి చెప్పేదానికి. సో అలాంటి అతన్ని కూడా ఇతను టార్గెట్ చేసి మాట్లాడినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వాళ్ళు అవసరం లేదనుకొని ఉంటారు. ఇప్పుడు ఇతనేమో నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలి, జగన్మోహన్ రెడ్డి కావాలి అని అంటే, అసలు ఈ కేసుల్లో బెయిల్ రావడానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి గారు, నాకు అన్ని రకాలుగా అండదండలు ఉన్నారని చెప్పి ఈయన చెప్తున్నాడు. మాకేం సంబంధం లేదని వాళ్ళు చెప్తున్నారు. అంటే ఈ లెక్కన ఇది ఫస్ట్ టైం రియాక్షన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, లేదంటే రాబోయేటువంటి రోజుల్లో సోషల్ మీడియాలో జిగుత్సాకరమైనటువంటి పోస్టులు పెట్టేటువంటి వాళ్ళు కానీ, అన్పార్లమెంటరీ వర్డ్స్ తోటి మహిళల్ని కించపరిచేటువంటి వాళ్ళని కానీ, రౌడీ షీటర్లను కానీ, అసాంఘిక ఎలిమెంట్స్ని కానీ, గంజాయి అమ్మే వాళ్ళని కానీ, డ్రగ్స్ అమ్మేటువంటి వాళ్ళని కానీ, వీళ్ళందరినీ వాళ్ళు దూరంగా పెడుతున్నారా, లేదంటే ప్రస్తుతానికి దూరంగా పెట్టేటువంటి కార్యక్రమం ఇది అనేది ఒక చర్చ. యాక్చువల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు డోర్ డెలివరీ చేసేటువంటి వాళ్ళు, గంజాయి అమ్మేసేటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉన్నారనేటువంటి ఒక అభిప్రాయం వెళ్ళిపోయింది. తీసుకెళ్లారు ప్రత్యర్థి పార్టీలో, అధికారంలో ఉండే కూటమి పార్టీలో ఉండేటువంటి వాళ్ళు దాన్ని బలంగా తీసుకెళ్లారు. ప్రజలు కూడా నమ్మారు. అందుకే 2024 ఎన్నికల్లో 11 స్థానాలకు పరిమితం కావడానికి కారణం ఏంటి అని అంటే ఇలాంటివి. అసలు ఈ పార్టీలో అంతా ఇలాంటి వాళ్ళు ఉంటారా?
ఒక ఆయన గంట అరగంట అంటాడు, ఉమ్, ఇంకొక ఆయన సంజన అంటాడు, ఉమ్. ఇంకొక ఆయన ఏమో బండబూతులు తిడతాడు. ఇలాంటి వాళ్ళందరిని చూసిన తర్వాత ఇంకొక ఆయన షర్ట్ తిప్పుకొని తిరుగుతాడు. ఇంకొక ఆయన షర్ట్ తిప్పుకొని తిరుగుతాడు, ఇంకొక ఆయన ప్యాంట్ తిప్పుకుంటాడు ఉమ్, ఢిల్లీలో. ఉమ్, ఇవన్నీ చాలా ఉన్నాయి, ఉమ్, వీడియో కాల్స్లో మాట్లాడి అన్నీ చాలా ఉన్నాయి కదా. సో అన్నీ చూసిన తర్వాత ఒక ఒపీనియన్ పబ్లిక్లో ఏంటి అందరు ఇలా ఉన్నారు అనేటువంటి ఒక ఒపీనియన్ అయితే కలుగుతుంది కదా. ఉమ్, పైగా విలేజెస్లో ఈ లీడర్స్ వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇవన్నీ కూడా ఆ పార్టీకి డ్యామేజ్ చేసింది. ఉమ్, బహుశా ఆ డ్యామేజ్ కంట్రోల్ చేసుకునే దానికి ఏమైనా శ్రీకారం చుట్టారా అనిపిస్తుంది బోర్గడ్డ అనిల్ విషయంలో. వాళ్ళు ఆ విధంగా చెప్తున్నారని అంటే, ఉమ్, లేదంటే మా పార్టీ కాదు మాకు సంబంధం లేదని చెప్పి చెప్పరు వాళ్ళు. ఉమ్, ఈ మిగతా వాళ్ళ విషయంలో ఇప్పుడు కొండారెడ్డి ఎవరు అతని పేరు ఉంది, అతను గంజాయి కేసులో ఉన్నారు, డ్రగ్స్ కేసులో కూడా ఉన్నాడు, వైజాగ్ అతను. ఓకే. ఇప్పుడు అతన్ని మా పార్టీ విద్యార్థి విభాగం కాదని చెప్పట్లేదుగా ఉమ్, వాళ్ళు. ఆయన మీద కూడా కేసులు ఉన్నాయి. ఉమ్, కాకపోతే ఇతను విషయంలో ఇది పైగా ఎస్సీ ఉమ్, క్రిస్టియన్, ఉమ్, మరి మా పార్టీ కాదని చెప్తున్నారని అంటే వాళ్ళకు కూడా వెక్స్ అయిపోయారా, ఇలాంటి వాళ్ళ వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది, రాజకీయంగా నష్టం జరుగుతుంది అనేటువంటి యాంగిల్లో ఇలాంటి వాళ్ళని దూరం పెట్టే కార్యక్రమానికి ఏమన్నా శ్రీకారం చుట్టారా? ఉమ్, ఒకవేళ అదే పందాన్ని కొనసాగిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సగం మంది బహుశా ఈ పార్టీ నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుందేమో. ఓకే. ఎందుకంటే డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఈ కొన్ని నేరాలతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనేది ఒక అభిప్రాయం ప్రత్యర్థులు కలిగించారు ఆ పార్టీ మీద. ఓకే. మొత్తం ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెడితే ఉమ్, తిరుపతి దాకా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. లిక్కర్ స్కామ్లోనూ, లేకపోతే మళ్ళీ కల్తీ మద్యంలోనూ, లేకపోతే పరకాణీలోనూ, ఉమ్, లేకపోతే ల్యాండ్ ఇష్యూలోనూ, శాండ్ ఇష్యూలోనూ ఇట్లా రకరకాలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ వదిలించుకోవడానికి సిద్ధపడ్డారా ఉమ్, అనేది. అంటే వాళ్ళందరితోటి బోరుగడ్డ అనిల్ని మనం కంపేర్ చేయలేం. బోరుగడ్డ అనిల్ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయాడు. ఉమ్, ఇప్పుడు అతను లాస్ట్కి ఏ స్థాయికి వెళ్ళిపోయాడు, పోలీస్ స్టేషన్లో అతను అరెస్ట్ చేసినప్పుడు ఉమ్, అతను మేనల్ నుండి తీసుకొచ్చుకొని కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకొని అక్కడ దిండ్లు వేయించుకొని తర్వాత ఎంటర్టైన్మెంట్ పెట్టమని ఇవన్నీ చేస్తే పోలీసులు కూడా సహకరించారు. ఉమ్, దాంతో కానిస్టేబుల్ ఇద్దరిని అప్పుడు సస్పెండ్ చేశారు. ఉమ్, ఆ తర్వాత పోలీస్ ఎస్కార్ట్ తోటి ఆ రెస్టారెంట్లో పండుగ చేసుకుంటున్నటువంటి విజువల్స్ కూడా బయటకు వచ్చినాయి. ఉమ్, అంటే పోలీసులను కూడా మేనేజ్ చేసేటువంటి స్థాయికి అతను వెళ్ళిపోయాడు. ఓకే. అంటే ప్రభుత్వాలను కూడా లెక్క పెట్టినటువంటి పరిస్థితికి వచ్చాడు. ఉమ్, సో ఇలాంటి వాళ్ళు అవసరం లేదనుకొని ఉండొచ్చు. వాళ్ళ వల్ల లాభం లేకపోగా నష్టం ఎక్కువ జరుగుతుందని పార్టీ బహుశా అతన్ని నాకు సంబంధం లేదని చెప్పి చెప్పుండొచ్చు. బట్ ఇతను వ్యక్తిగా నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సంబంధం ఉందని చెప్పినప్పటికి కూడా ఒకసారి పార్టీ చెప్పిన తర్వాత ప్రజలు దాన్నే స్వీకరిస్తారు తప్పితే వ్యక్తిగా ఇతను నాకు సంబంధం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తాను నేను, ఆయనే నాకు బెయిల్ ఇప్పించాడు, ఎన్ని చెప్పినా కానీ పార్టీ స్టాండ్ అనేది డిఫరెంట్గా ఉంది. కాబట్టి పార్టీ స్టాండ్ అల్టిమేట్, వ్యవస్థ అనేది ఇంపార్టెంట్. వ్యక్తి కన్నా కూడా వ్యవస్థ ఇంపార్టెంట్. పైగా కారుమూరి వెంకటరెడ్డి లాంటి వాళ్ళని ఈయన దూషించినప్పుడు పార్టీ అధిష్టానం ఎందుకు ఒప్పుకుంటుంది? సో ఓవరాల్గా ఏంటంటే బోరుగడ్డ అనేది మాకు సంబంధం లేదనడం వెనుక పార్టీకి జరిగిన నష్టాన్ని రిపేర్ చేసుకునే కార్యక్రమం కింద కనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.